తొలిత ముర్రా జాతి పడ్డ బ్రదర్ ఎంత పడింది? 1,15,000 1,25,000. ఎన్ని నెలల సుడింది? 7 నెలల సుడింది. ఫస్ట్ లాక్టేషన్ బఫెల్లో సైజ్ చూసుకోవచ్చు. 1,25,000 పడింది అనేసి చెప్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, ఇది ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్కెట్కి వచ్చిన గేదెలను చూసుకోవచ్చు. ఈ వారం గేదెలు అయితే కొంచెం ఎక్కువనే వచ్చినాయి. దూడలు వచ్చినాయి ఈ వారం. కొంచెం చిన్న చిన్న దూడలు అంటే సంవత్సరం దూడలు అట్లా వచ్చినాయి. అమ్ముడవడం కూడా ఎక్కువనే అమ్ముడైనాయి. రేట్లు కూడా బాగానే పెట్టారు జనాలు. చూద్దాం, ఆ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది. రేట్లు అయితే మీరు అంటే బయట చూసుకొని తక్కువ వస్తున్నాయి అట్లయితే ఏమనుకోవద్దు. క్వాలిటీని బట్టి ధర అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఈ సంవత్సరం అయితే ధరలు బాగున్నాయి, ఎక్కువనే. ముందుగా ఛానల్ను కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మార్కెట్లలో గేదెలు దూడలు కొనే వాళ్ళు మీకు రేటు వర్కౌట్ అయితేనే తీసుకోండి. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే వాళ్ళు చెప్పడం అమ్మే వాళ్ళు రేట్లు బాగానే చెప్తారు. మీకు ఆ రేట్లలో తీసుకుంటే ఏదైనా ₹1 మిగులుతుందా అనేటప్పుడు మాత్రమే మీరు ఒక స్టెప్ ముందుకేయాలా. లేదు వచ్చినాం కదా ఛార్జీలు పెట్టుకొని వచ్చినాము ఖచ్చితంగా తీసుకోవాలి అనే ఇంటెన్షన్తో వస్తే మాత్రం మనం నష్టపోతారు. ఎప్పుడు అయినా సరే ఆ ఇంటెన్షన్ ఉండకూడదు. ఏమంటారు, వచ్చిన తర్వాత తీసుకోవాలి, బస్ ఛార్జీలు అయినాయి కదా అన్నట్టు. ఛార్జీలే కాబట్టి ఏం కాదు, పోతే 1,000-2,000 పోతుంది. దాని బదులు వచ్చి ఇక్కడ రేటు మీకు పడిన రేట్లో వచ్చి పెట్టుకొని అలా ఎప్పుడు చేసుకోకూడదు. ఏ మార్కెట్లలో అయినా సరే బయట తీసుకున్నా కానీ సరే అదైతే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే రైతులు. గేదెల అడ్డర్ క్వాలిటీలు చూడొచ్చు. ఎక్కువ అయితే మీకు 4 నెలల నుంచి 8 నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఎక్కువ వస్తుంటాయి ఎర్రగడ్డ బఫెలో మార్కెట్కు. గేదెలలో మీకు హెవీ సైజ్ గేదెలు ఉంటాయి, మీడియం సైజ్ గేదెలు ఉంటాయి, చిన్న సైజు గేదెలు ఉంటాయి. ఏ సైజు గేదెలు కావాలనుకుంటే ఆ సైజు గేదెలు ఉంటాయి. అన్ని రకాల బ్రీడ్లు వస్తాయి. ఇది పాలిచ్చే గేదె బేరం జరుగుతుంది. 1,15,000 కడుతున్నారు. ప్రజెంట్ అయితే 1,20,000 వరకు కూడా నడుస్తుంది. చూడొచ్చు, 1,20,000 కడుగుతున్నారు, ఇవ్వట్లేదు, నడుస్తుంది. చూడు 1,20,000 కడుగుతున్నారు. చూడి కాదన్నా, అడ్డర్ ఫుల్ ఉంది ఇక పాడేది. ఈ 2 దూడలు ఒక్కొక్కటి 16,000 పడ్డాయనేసి చెప్తున్నారు. 16,000. ఇవి ఇంకా మొత్తం అంతేనా? ఈ 2 ఇంకా మిగతావి ఆ 2 మాత్రం 16 అంతే తప్ప. ఈ 2 ఇవన్నీ మొత్తం ఎన్ని ఇంకా మిగతావి 9 ఒకటి 32 లెక్క పడ్డాయి. ఒక్కొక్కటి 32,000 లెక్క పడ్డాయంట. చూడొచ్చు, దూడలు 2 మాత్రం 16,000 పడ్డాయి. ఆ వారకున్న బక్కవి ఇవన్నీ 32,000 ప్రకారం పడింది అనేసి చెప్తున్నారు ఒక్కొక్కటి. అన్నీ సంవత్సరం 3 నెలలు, సంవత్సరం 4 నెలలు, ఒక 2 ఏమో ఇవన్నీ అంతే ఉంటాయి. సంవత్సరం 3 నెలలు, సంవత్సరం 4 నెలలు అట్లా ఉంటాయి. ఇది సంవత్సరంన్నర ఒక 4 ఉన్నాయి. ఇది ఒకటి సంవత్సరంన్నర ఉంటుంది, అదొకటి సంవత్సరంన్నర, అంటే దగ్గర సంవత్సరంన్నరకు కొంచెం తక్కువనే ఉండొచ్చు. ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. జాఫరాబాద్ జాతి సూడిగేదే అమ్ముడైపోయింది. 7 పైన ఉందంట. 1,50,000 అంటనా అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. వాళ్ళకి తెలుసు, అదే వాళ్ళు ఇందాక తీసుకోకపోయిన వాళ్ళు 1,50,000 కొన్నామని చెప్పినారంట. వీళ్ళకు సైజ్ చూసుకోవచ్చు, హెవీ సైజ్ ఉంది గేదైతే. ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు. ఇది సూడా ఒట్టిదా? ఓకే, 85,000 కొన్నామనేసి వీళ్ళైతే చెప్తున్నారు. కొన్ని పాలు ఉన్నాయంట. ఇస్తుందా? ఒక 2 ఇస్తుందా బ్రో? వాళ్ళు కొన్నారా? 2 మళ్ళీ మీరు తీసుకుపోయి క్రాస్ చేయించుకోవాలన్నా? క్రాస్ చేస్తే నిలబడుతుంది అన్న? చెప్పలేము. సో అందుకు అట్టేటప్పుడు బ్యాలెన్స్ కొన్నారా రేటు? ఇది ఒకటేనా ఏమైనా కొంటున్నారా? అది కొన్నారు ఆగేది. అది ఎంత పడింది బ్రో? ఇది ప్లస్ ఇది కొన్నారంట.
ఇది 70-75 చెప్తున్నారు రేటు. ఇవి 2 గేదెలు తీసుకున్నారు వీళ్ళు, ఆంధ్రాకి వెళ్తున్నాయి. ఇది జాఫరాబాద్ జాతి గేదె, అమ్ముడైపోయింది. సో 1,25,000 పైనే పోయి ఉంటుంది. ఎందుకంటే మనం 1,25,000 బేరం అప్పుడు మనం చెప్పాం కదా ఇది బేరం జరుగుతుందని. ఇప్పుడు ఫైనల్గా ఎంతకైంది ఇది? 1,30,000. సో 1,30,000 అమ్ముడేది. నేను ఇచ్చిన ప్రకారం పాలు ఎన్ని ఇవ్వచ్చు? 88. ఈ ఎన్ని రోజులు ఏంటది? ఇది 3 months అవుతుంది. దూడలేదు కదా? దూడలేదు, తాడు మీద ఉంది. ఇదేమో 8 నెలలు. ఓకే, అది 1,50,000 అమ్ముడేది. 55,000. 1,50,000. ఓకే, నెక్స్ట్ ఇది, ఈ 2 అమ్ముడైపోయినాయి. ముర్రా జాతి దూడ 35,000 అమ్ముడింది, 35,000కు. 2 సంవత్సరాల పైన, 2.5 సంవత్సరాల లోపల ఉంటుంది. గవ్వకళ్ళు ఉన్నాయి చూడొచ్చు, కళ్ళు కూడా. ఒకటి గవ్వకన్ను ఉంది, యువతల సైడ్ గవ్వకన్ను ఉంది, అవతల సైడ్ ఏమో మామూలుగా ఉంది కన్ను. క్వాలిటీ బాగుంది దూడ అయితే. ఇది 1,32,000 అమ్ముడింది ఈ గేదె. 1,32,000కు. 5-6 మధ్యలో ఉన్నట్టుంది సూడి అయితే. వాళ్ళు రాయడం అయితే 5-6 రాసినారు. సైజు కూడా చూసుకోవచ్చు. ఈ 3 ఒకరే కొన్నారు, 3 గేదెలు ఒకరే అంటే అక్కడ ఆంధ్ర నుంచి వచ్చి వాళ్ళే కొన్నారు అంతా. ఈ గేదె 1,02,000 అమ్ముడింది, 1,02,000కు. 5+ రాసినారు సూడి, 5 నెలల పైన ఉందంట. గేదె సైజు కూడా చూసుకోవచ్చు. ప్రజెంట్ కొన్ని పాలు కూడా నేనేసి చెప్తున్నారు. క్వాలిటీ కూడా చూడొచ్చు గేదె. సో ఫస్ట్ టైం వచ్చేసి ఇక్కడ గేదెలు కొంటున్నాం అనేసి చెప్తున్నారు బ్రదర్ వాళ్ళు. అక్కడ కనిపించే బ్రదరే తీసుకున్నారు ఈ గేదెను. ఇక్కడ వీళ్ళు 2 గేదెలు తీసుకున్నారు. అన్న ఎంత పడ్డాయన్న రేటు? 1,50,000. 2 కలిపి 1,50,000 అమ్ముడని. 1,50,000. 2 పాలిచ్చేటి కాక సూడివి. ఎన్ని నెలలు సూడింది ఇది? ఇది ఎన్ని నెలలు ఉంది? 2 నిండు సూడి, అదే రెడీ టు డెలివరీ బఫెలోస్. సో 2 కూడా ఈయనకి రెడీగా ఉన్నాయనేసి చెప్తున్నారు. రెడీ టు డెలివరీ బఫెలోస్. అడ్రా క్వాలిటీ కూడా తీసుకోవచ్చు. అది 9 నెలలు, ఇది నిండు సూడిదంట. సూడిగేదే 6 నెలలు, 6+ రాసినారు. 1,15,000 అనేసి చెప్తున్నారు. చూసుకోవచ్చు సైజు కూడా. ఎన్ని అయితే గేది ఉంటుంది ఇప్పుడు? 3 అయితే ఉంటుందా? ఎన్ని అయితే ఉంటుంది మీ అంచనా ప్రకారం? 3 అయితేనా? అన్న వచ్చేసి ఒక గేదె కొన్నావన్నా? ఎంత పడిందన్న? 70,000. మినీ జాతి గేదె 70,000 పడిందంట. 70,000. ఎన్ని నెలలు ఉందన్న సూడి? 6 పైన ఉందా? నేను అంచనా ప్రకారం ఎన్ని పాలు ఇవ్వచ్చు పూటకు? ఎన్ని అయితే ఉంటుంది? 3 అవుతా. ఇది ఒకటేనా ఏమైనా కొంటున్నా? అది ఒకటి కొన్నారు. ఉన్నాయి ఇంటి దగ్గర గేదెలు? ఎంత పోతున్నాయి అన్న పాలు రేటు? పాల రేటు ఫ్యాట్ ప్రకారమా? ఓకే, చూసుకోవచ్చు. మినీ జాతి గేదె, మీడియం సైజ్ ఉంది గేదె అయితే. సూడిది. ఈ పడ్డదూడలో అమ్ముడైపోయినాయి. వయసు వచ్చేసి ఒక 2 సంవత్సరాలు అటు ఉంటాయి. బ్రదర్ ఎంత పడ్డాయి రేటు? ఎంత పడ్డాయి? 35,000 పడింది. ఒక్కొక్కటి 35,000 పడిందంట. ఎన్ని కొన్నారు బ్రో మొత్తం? 6. ఎంత పడ్డాయి? 3,500 15, 3,600 18. ఎంత? 2,10? 2,10. ఎట్లున్నాయి బ్రదర్ రేటు మార్కెట్లో? వర్కౌట్ అవుతాయా మీకు? ఫస్ట్ టైమా రావడం? ఇంతకు ముందు వచ్చావు? ఫస్ట్ టైమే. ఓన్లీ పడ్డలే తీసుకున్నారా? మళ్ళీ బుల్లా లేకపోతే ఇంకా బుల్లు వేసేమని? బుల్ కూడా తీసుకోవాలా? సో బుల్లు తీసుకోవాలని చెప్తున్నారు బ్రదర్. మొత్తం 6 తీసుకున్నారు, 6 లోడ్ చేస్తున్నారు. పడతాయి ఈ బండ్లో 6 ముందు పోతాయి అవి. ఈ గేదె 85,000 అమ్ముడైంది, 85,000కు. 7 నెలల సుడితో ఉంది, 7 months ప్రెగ్నెంట్. సో బ్రదర్ పక్కన కట్టేసుకున్న తర్వాత ఏదో కొంచెం దార ప్రాబ్లం ఉందని గ్రహించినాడు.
సో ఏదైనా సరే ముందే చూసుకోవాలా, డబ్బులు వాళ్ళకి ఇవ్వక ముందే చెక్ చేసుకొని తీసుకోవాలా. డబ్బులు అంతా కట్టేసిన తర్వాత పక్కన కట్టిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే మేబీ యూజ్ ఉండకపోవచ్చు.